విశాఖలో అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. శ్రీరామ నవమిలోగా ఆలయాన్ని పునర్నిర్మించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ను కలిసిన సంఘాల ప్రతినిధులు ఇదే విషయం స్పష్టం చేశారు. అన్యాయంగా కూల్చేసిన ఆలయాన్ని తిరిగి నిర్మించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా కష్టాలే. దేవుళ్ళు పుష్కరాల పేరుతో మనుషుల ప్రాణాలు తీయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గత శనివారం ఉదయం విశాఖ నగరంలోని సీతమ్మధార ఏరియాలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఆలయ ధర్మకర్తలకు ఎలాంటి ముందస్తు నోటీస్ కానీ సమాచారం కానీ ఇవ్వకుండా రోడ్డు ఆక్రమించారంటూ తెల్లవారుజామునే జేసీబీలు తీసుకువచ్చి కూల్చివేశారు. జీవీఎంసీ అధికారుల తీరుపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాన్ని కూల్చడాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమర్థించడం పట్ల హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయరాదని వారు స్పష్టం చేశారు. సీతమ్మధారలో కూలగొట్టిన ఆలయాన్ని శ్రీరామనవమి నాటికి యథావిధిగా ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని జీవీఎంసీ అధికారులకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. పునఃప్రతిష్ఠ చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఏ అధికారమైనా సరే, ఏ రాజకీయ పెద్దలైనా సరే కూడా మాట్లాడేటప్పుడు ఆ సమస్య మీ దాకా వచ్చిందని తెలిసినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి, అధికారులు కూర్చోబెట్టి చేతనైతే హిందువుల మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు దెబ్బతీయకుండా మీరు ప్రవర్తించాలి. కానీ ఇష్టానుసారంగా కనుక మాట్లాడితే మటుకు లేనిపోయినటువంటి వివాదాలకి తావిచ్చినట్టు అవుతుంది. శ్రీరామనవమి లోపు కనుక ఆ విగ్రహానికి పునఃప్రతిష్ఠ జరగకపోతే తప్పకుండా వారి తీరులోనే వాళ్ళకి సమాధానం ఇస్తాం. అధికారులందరూ కూడా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. విష్ణుకుమారరాజుకు తన నియోజకవర్గంలో రోడ్ల మీద ఒక అభయాంజనేయ స్వామి ఆలయం ఒక్కటే కనిపించిందా? పెద్దలు కట్టుకున్న అక్రమ భవనాలు కనిపించలేదా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంతో నిష్ఠతో పూజలు చేసే ఆలయాన్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇష్టానుసారం ధ్వంసం చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఆలయాన్ని పునరుద్ధరించకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.